హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అక్షుబాబు ఛానల్. సో చూసేసారు కదా, ఇవాళ ఆలుతోటి ఇంకా క్యాప్సికమ్ తోటి స్టార్టర్స్ అయితే చేసేస్తున్నాను. వెజిటేరియన్ వాళ్ళకి సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మరి ఇప్పుడు. సో ఫస్ట్ అయితే ఆలూని పీల్ ఆఫ్ చేసేసుకుందాం. తర్వాత పీల్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేసుకొని కొద్దిగా వాటర్లో అయితే వేసేసుకోండి, సాల్ట్ వేసుకొని. ఎందుకంటే ఇవన్నీ మనం మిగతా కట్ చేసుకునే లోపు అవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెవరికైనా షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. కామెంట్ కూడా చేయండి. సో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట, మీరు సబ్స్క్రైబ్ చేసినా, లైక్ చేసినా, షేర్ చేసినా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కటింగ్ అయిపోయింది ఆలు. ఇప్పుడు నెక్స్ట్ క్యాప్సికమ్ అయితే కట్ చేసేసుకుందామండి. సో చాలా ఈజీ ప్రాసెస్, చాలా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులోకి నేను ఏ సాస్లు యాడ్ చేయను అనమాట. ఎందుకంటే బాబు తింటాడు కాబట్టి నేను ఎక్కువ అలాంటివన్నీ సాస్లు, ఫుడ్ కలర్స్ ఇవేమి ఇంకా స్టార్ట్ చేయలేదు. నేను చేసే కుకింగ్ ఏ దాంట్లోకైనా సరే నార్మల్గా ఉన్న వాటిల్లోనే, ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తుంటాను అనమాట. బట్ అయినా సరే టేస్ట్ అయితే ఏమాత్రం తీసేయాల్సిన పని లేదు, చాలా బాగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. చిన్నపిల్లలు ఉన్నట్లయితే మీరు కూడా సాస్లు, ఫుడ్ కలర్స్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. సో క్యాప్సికమ్ కూడా కట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్, జింజర్ గార్లిక్ ఇవి కూడా కట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోని అయితే మనం బాయిల్ చేసుకుందాం. ఒక 70-80%, ఆల్మోస్ట్ 70% బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మిగతాది మనం ఫ్రై చేస్తాం కాబట్టి అక్కడ మనకి ఫ్రై అయిపోతుంది. కాబట్టి 70% అయితే కుక్ చేసుకొని పక్కన తీసేసుకొని చల్లారిన తర్వాత బియ్యం పిండి కొద్దిగా, కార్న్ఫ్లవర్ కొద్దిగా వేసుకొని, అంటే 1 స్పూన్ అనుకోండి, వేసేసుకొని కారం, గరం మసాలా, సాల్ట్ వేసుకొని ఇలా మంచి కోటింగ్ అయ్యేటట్టు కలిపేసుకొని వీటిని అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. సో కడాయి కూడా రెడీగా పెట్టేశాను. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. మనమైతే వీటిని ఇలా 1 బై 1 వేసేసుకొని ఫ్రై చేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఇది కూడా సరిపోతుంది ఆల్మోస్ట్. ఎందుకంటే 70% ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి. సో ఇంకో 5-7 మినిట్స్ అలా ఫ్రై చేసేసుకుంటే ఆయిల్లో, సో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది, సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనమైతే వీటిని పక్కన తీసేసుకుందాం. ఇంకా ఇదే ప్యాన్లోనే ఆయిల్ అయితే ఇంత అవసరం లేదు కాబట్టి ఆయిల్ని కొద్దిగా పక్కన తీసేసి మిగతా ఆయిల్లో మనం ఫ్రై అయితే చేసుకుందాం, మిగతావన్నీ వేసుకొని. సో అదే ఆయిల్లో జింజర్ గార్లిక్ కట్ చేసి పెట్టుకున్న ముక్కలను అయితే వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేద్దాం. సో ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలను అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇవి కూడా ఒక 5-7 మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుంది. మరి మెత్తగా మనం డైలీ ఫ్రై చేసుకునేలాగా అంత మెత్తగా అవ్వాల్సిన పని లేదు. జస్ట్ ఒక 70-80% అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ అవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే కారం, గరం మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీరా పౌడర్, సాల్ట్ అయితే వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను.
ఇది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కార్న్ ఫ్లవర్ ఉంటుంది కదా, అది 1 స్పూన్ తీసుకొని 2-3 స్పూన్స్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే కొద్దిగా గ్రేవీ రావడానికి అంతే. సో ఇక్కడ మీరు దీన్ని స్కిప్ చేసి కర్డ్ కూడా యూజ్ చేయొచ్చు. నేను కర్డ్ ఫుడ్లోకి ఎక్కువ యూజ్ చేయను. సో దట్ ఇలా కార్న్ ఫ్లవర్ అయితే యాడ్ చేశాను. సో ఇవంతా మంచిగా దగ్గర పడిపోయిన తర్వాత మనమైతే ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూను కూడా ఇందులోకేసి మిక్స్ చేసేసుకోవడమే. ఫైనల్‌కి వచ్చేసామండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. పిల్లలున్న వాళ్ళు అంటే సాస్‌లు ఇష్టపడని వాళ్ళంతా కూడా ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. సో నా ఛానల్‌ని అయితే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా, మధ్య మధ్యలో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూసారు కదా, ఇదైతే మంచిగా రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని సర్వ్ చేసుకొని తినేయడమేనమాట. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఉంటుంది అసలు. ఒక్కసారి తింటే మళ్ళీ మీరైతే సాసుల జోలికైతే అస్సలు వెళ్ళరనమాట. సో దట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ప్లీజ్ నన్నైతే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.